गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामंबिकाम्। हरि ओम परमेश्वर स्वरूपेण सभకి నమస్కారం। తర్వాత నామంలో నిర్లేప అంటారు. నిర్లేప అంటే లేపనము అని మనకు ఒక మాట ఉంది కదా. లేపనం అంటే అంగరాగాదులు శరీరానికి పూసుకుంటారు కదా. శరీరానికి పూసుకున్నారనుకోండి సువాసన వస్తుంది. లేపనం అన్నదానికి లక్షణం ఏమిటంటే అంటుకోవాలి. అది అంటుకోలేదనుకోండి అది ఊడి కింద అడుతుంది. ఆ ఊడి కిందడేది కాదు, మీరు ఇలా అంటే అంటుకోవాలి. ఇలా అంటే అంటుకుపోయి వ్యాప్తి చెందుతుంది. ఇలా 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 అంటుంటే ఒళ్ళంతా పూసుకోవచ్చు. దాని గురించి నేను పెద్ద అల్లరిపడిపోయి ఎక్కువసేపు చెప్పక్కర్లేదు, అందరికీ స్వానుభవంలో ఉన్న విషయాలే కాబట్టి. దాన్ని లేపనం అంటారు. అది అంటుకుంటూ ఉంటుంది. అంటుకునే లక్షణం ఉన్నదేదో దానికి లేపనం అని పేరు. నిర్లేప ఆవిడికి అంటుకోని లక్షణం ఉంది. ఏది అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి ఎప్పుడూ అంటుకుపోతుంటాయి. ఏమిటి లేపనాలు అంటే మనం రాసుకునేవి కావు. అసలు లేపనాలు ఏమిటంటే కర్మబంధాలు. చేతితో చేస్తూ ఉంటాం, తలతో ఆలోచిస్తూ ఉంటాం. కొత్త కొత్త బంధాలు, కొత్త కొత్త అనుబంధాలు మనసులో బయలుదేరుతాయి. వాటితో గొప్ప అనురాగం ఏర్పడిపోతూ ఉంటుంది. ఇవన్నీ బంధనాలు. ఈ బంధనాల మీద మళ్ళీ అనురక్తి తొలగిపోయే వరకు నువ్వు జన్మపుచ్చుకుంటూ ఉండాలి. నాకు ఒకరి మీద విశేషమైన అనురక్తి కలిగింది అనుకోండి, ఆ అనురక్తి వారి ఎందు తీరిపోవడానికి మళ్ళీ జన్మలోకి రావాలి. అదంతే లెక్క. ఇంకా ఆ అనురక్తి లేదనుకోండి, అప్పుడు అనురక్తి లేదు కాబట్టి రావలసిన అవసరం కూడా తగ్గిపోతుంది. లేపనం అంటే కర్మ. ఈ కర్మబంధాలు మనకుంటాయేమో, అమ్మవారికి ఉండవు. ఆవిడ ఎన్ని రూపాలు తీసుకొనివ్వండి, ఎన్ని అవతారాలు తీసుకొనివ్వండి, ఆవిడికి మాత్రం చేసినటువంటి పని అంటుకోవడం అన్నది ఆవిడకు ఉండదు. మనం ఏ పని చేసినా దాని చేత ఒకటి అంటుకుంటూ ఉంటుంది. ఓ ప్రదక్షిణం చేశారనుకోండి, మీరు గోశాలకి కొత్త పుణ్యం పడుతుంది, అంటుకుంది. కర్మ చేత ఫలితం అంటుకుంది, పుణ్యం చేశావు. ఈశ్వరుడికి ఏం రాగద్వేషాలు ఉండవు. యాదృచ్ఛిక ఫలితం అని ఉంటుంది.
యాదృచ్ఛిక ఫలితం అంటే బయట నుంచి ఒక కుక్క మీ వెంట పడింది అనుకోండి, మీరు గోశాలలోకి పారిపోయారు అనుకోండి, అది మీ గోశాలలోకి వచ్చింది అనుకోండి, మీరు గోశాల చుట్టూ పరిగెత్తారు, అది పరిగెత్తండి, మీరు బయటకు వచ్చారు. కుక్కకి ప్రదక్షిణ పుణ్యం ఉంటుంది, మీకు ప్రదక్షిణ పుణ్యం ఉంటుంది. ఎందుకనంటే తెలిసో తెలియకో పరిగెత్తారు. ఈశ్వరుడు అంత రాగద్వేషాలు లేకుండా ఉంటాడు. ఏదైనా గోశాల చుట్టూ పరిగెత్తాడుగా, అందుకని యాదృచ్ఛిక ఫలితం అంటారు. అలా వేసేస్తాడు ఆయన. మీరు ఒక మంచి పని చేశారు, పుణ్యం ఇచ్చేస్తాడు. మీరు చేయకూడని పని చేశారు, పాపం ఇచ్చేస్తాడు. అది బాగుంటుందా మనవాడు కదండి. అలా ఆయనకేం ఉండదు. చేయకూడని పని చేశాడు పాపం, చేయవలసిన పని చేశాడు పుణ్యం. ఇప్పుడు ఈ రెండింటికి రెండు లక్షణాలు ఉంటాయి. ఎంత పాపం చేశావో అంత దుఃఖం అనుభవించాలి, ఎంత పుణ్యం చేశావో అంత సుఖం అనుభవించాలి. సుఖం అనుభవించాలన్నా శరీరం ఉండాలి. శరీరం లేకుండా సుఖం ఎలా అనుభవిస్తావు? చల్లగా ఉండాలంటే ఓ శరీరం ఉండాలా? ఉంటే కదా చల్లగా ఉందని కూర్చోవడం. దుఃఖపడాలంటే ఓహో ఉక్కబోసేసి చెమటలు పట్టేసి నానా బీభత్సం అయిపోవాలంటే శరీరం ఉండాలి. దుఃఖపడ్డానికి శరీరం ఉండాలి, సుఖపడ్డానికి శరీరం ఉండాలి. అది బంగారు గొలుసు, ఇది ఇనప గొలుసు, అంతే తేడా. మొత్తానికి రెండూ కట్లే. బంగారు గొలుసులతో ఒకడిని బంధించారు, ఇనప గొలుసులతో ఒకడిని బంధించారు. బంగారు గొలుసుల చేత బంధింపబడినవాడు ఇనప గొలుసుల చేత బంధింపబడిన వాడి వంక తిరిగి చూడు నిన్ను ఎలా కట్టేశారో ఇనప గొలుసులతో అంటే ఏమిటి దానివల్ల ప్రయోజనం? వాడు బంధింపబడ్డవాడే, వీడు బంధింపబడ్డవాడే. సుఖము బంధమే, దుఃఖము బంధమే, రెండూ బంధాలే, రెండూ కొట్టుకోవలసినవి, రెండూ మనసుతో అనుభవించేవి. అందుకే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి రెండింటికి అతీతంగా ఉంటారు. రెండూ మనోస్థాయి వరకే, దాటి వెళ్ళ వాళ్ళకి అక్కడికే అయిపోతాయి. కాబట్టి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు ఏం చేసినా అంటుకుంటూ ఉంటారు. అంటుకోకుండా ఉండాలంటే దానికి మార్గం ఉంది. ఈశ్వరా ఇది చేయించిన వాడివి నువ్వు, నీకు ధారబోహేస్తున్నాను అంటే పాపం చేసి కాదు సుమా, పుణ్యం చేసి. నాకు దీని ఫలితం అక్కర్లేదు. పాపము ప్రయత్నపూర్వకంగా చేయడం మానేశాం. ఇప్పుడు ఖాతాలో అనుభవించడానికి పుణ్యం లేదు, ఖాతాలో అనుభవించడానికి పాపం లేదు. శరీరం ఎందుకు ఇస్తారు? దేనికి ఇవ్వాలి? ఇంకా సుఖం అనుభవించడానికి లేదు, దుఃఖం అనుభవించడానికి లేదు. ఇక శరీరం దేనికి? అదే మోక్షానికి కారణం. అయితే అమ్మవారు చేయలేదా పనులు? మరి రాక్షస సంహారం చేయలేదా? అనేక రూపాలు పుచ్చుకోలేదా? అన్నపూర్ణగా అన్నం పెట్టట్లేదా? అప్పుడు అన్నపూర్ణగా పెట్టినప్పుడు పుణ్యం, రాక్షస సంహారం చేస్తే పాపం, అవన్నీ ఆవిడికి రావా అంటే ఆవిడకు ఉండవు. ఆవిడ చేసేటటువంటి కర్మలు, ఆవిడ పొందే రూపములు దివ్యములు. మనం చేస్తే పాశములు అంటుకుంటాయి, కట్టేస్తూ ఉంటాయి. ఇవి అనుభవించడానికి మళ్ళీ జన్మలోకి వస్తూ ఉండాలి. అమ్మవారు చేసినవి ఆవిడికి అంటవసలం, అంటే కర్తవ్యతా దృష్టితో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అంటకుండా చెయ్యడం ఆవిడికి వచ్చు, అంటేటట్టు చేసుకోవడం మనకొచ్చు, అంతే తేడా. అయితే బాగుంది కానండి, దానివల్ల ఏమిటి ప్రయోజనం వింటే అంటే ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, అంటకుండా చేయడం మీకు నేర్పుతుంది. అందుకు ఆవిడ పాదాలు పట్టుకోవడం, అందుకు ఆ నామాలకు వ్యాఖ్యానం వినడం, చదువుకోవడం. ఆవిడ ఏం చేస్తుంది అంటే అసలు ఆవిడ ఎందుకు వచ్చింది ఆలోచించు, నువ్వెందుకు వచ్చావు ఆలోచించు. నేను వచ్చాను, నేనేం సంకల్పం చేసుకుని ఫలానా వారి కడుపున పడదామని సంకల్పం చేసుకుని ఇన్నేళ్ళు భూమి మీద ఉంటాను, నేను ఈ పనులు చేస్తానని నేనేం సంకల్పాలు చేయడానికి కారణజన్మున్నా. నేను చేసుకున్నటువంటి పాపపుణ్యాలని బట్టి నా కర్మ అనుభవించడానికి నేను వచ్చానంతే. ఆ కర్మ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కొత్తగా చేసుకోవడం అన్నది నీ సాధన మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి భగవంతుడికి దగ్గరగా వెళుతూ ఉంటాం. కానీ భగవంతుడు వస్తే ఎందుకు వచ్చాడు అంటే దాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే భగవద్గీతలోంచి ఒక 3 శ్లోకాలు, దేవీ భాగవతంలోంచి ఒక్క శ్లోకం వింటే అమ్మవారికి కర్మ ఎందుకంటదో మీకు అర్థమైపోతుంది. కర్మ అంటే చేసిన పని, ఎందుకంటదో అర్థమవుతుంది. భగవంతుడు చెప్పాడు, నేను ఎందుకు వస్తాను అసలు శరీరంతో, అజాయమానో బహుధా విజాయతే. అసలు శరీరంతో రావలసిన అవసరం లేని నేను, అంతటా అన్ని కాలముల యందు ఉండేటటువంటి నేను ఒక రూపంతో వస్తున్నాను, శరీరంతో. ఎందుకు వస్తున్నాను అంటే ఆయన కారణాలు చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య సుజాత్మానం తదామ్యహం. నేను ఎందుకు వస్తాను అంటే
కేవలంగా ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తాను. కాబట్టి ధర్మము కొరకు వస్తాడు తప్ప ఆయన చేసుకున్న పాపపుణ్యాలే ఉన్నాయని అనుభవించడానికి ఆయన రావట్లేదు. కాబట్టి భగవంతుని యొక్క జన్మ కర్మ దివ్యములు. 2 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన ఎందుకు వస్తున్నాడు? భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి ఆపద కలిగితే వారిని రక్షించడానికి వస్తున్నాడు. వారికి ఆపదలు కల్పించినటువంటి దుర్మార్గులైనటువంటి వారిని శిక్షించడానికి వస్తున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. మళ్ళీ చెప్పాడు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తున్నాడు. మనకి అలా సంకల్పాలు చేసుకొచ్చామా మనం? అలా సాధ్యమా? చేసిన కర్మల యొక్క ఫలితాలని అనుభవించడానికి మనం వచ్చాం. చేసిన పాపం ఉంది, దుఃఖంగా పోవాలి. చేసిన పుణ్యం ఉంది, సుఖంగా పోవాలి. అందుకు మనం వచ్చాం. ఆయన ఒక సంకల్పం చేసి దీని కొరకు వస్తున్నాడని వచ్చాడు. అందుకని ఆయన సంకల్పంతో రాగలిగినటువంటి వాడు. ఆయన చేసినటువంటి కర్మలు దివ్యములు. అందుకని అవి ఆయనకు ఫలితములు ఇచ్చి అంటుకునేటటువంటి లక్షణం ఆయనకు ఉండదు. అలాగే దేవీ భాగవతంలో పరదేవత ఒక మాట అంటుంది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అంతటా అన్ని వేళలా ఉన్నటువంటి నేను ఒక రూపంతో వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను అంటే, నన్ను నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములు ఎవరున్నారో అటువంటి వారిని ఎవరైనా బాధ పెడుతుంటే వాళ్ళని దండించి వీళ్ళని కాపాడి ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తున్నాను. అమ్మవారిగా చెప్పినా కృష్ణ పరమాత్మగా చెప్పినా సారం ఒకటేనా? భగవతత్వం ఒకటేనా? అందుకని భగవంతుడు వస్తున్నాడు అంటే ఆయన రావడానికి కారణం ఏమిటి? ఆయన రావడానికి కారణం ధర్మ సంస్థాపన, భాగవతుల్ని కాపాడటం, రాక్షసుల్ని దునుమాడటం. అందుకని ఆయన ఒక సంకల్పం చేసుకుని అసలు రూపం లేనివాడు రూపాన్ని పొంది వస్తున్నాడు. మనం వస్తున్నది అలా కాదు. గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములు కుప్పల కింద పడిపోయి ఉంటే అందులో కొంత పాపాన్ని కొంత పుణ్యాన్ని అనుభవించడానికి వస్తాం. మర్త్యలోకానికి వచ్చాడు అంటే అర్థం ఏమిటంటే పాపపుణ్యములు రెండూ ఉన్నాయని గుర్తు. అందుకే మరీ కొట్టేశారనుకోండి స్పృహ తప్పిపోతుందని మళ్ళీ నీళ్లు కొట్టి ఓ రొట్టె పెట్టి మళ్ళీ కొడతారు, కొట్టి చెప్పిస్తుంటారు కొన్ని చోట్ల. అట్లా ఈశ్వరుడు ఏం చేస్తుంటాడంటే పాప ఫలితాన్ని దుఃఖం ఇస్తాడు. అదే ఇస్తే చచ్చిపోతాడు తట్టుకోలేడని మళ్ళీ ఏం చేస్తాడంటే కొంచెం సుఖం ఇస్తూ ఉంటాడు. మళ్ళీ ఉత్సాహపడ్డాక మళ్ళీ కాస్త దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు. చేసుకున్న దాన్ని బట్టి ఎక్కువ తక్కువలు మారుతూ ఉంటాయి అంతే. కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 ఏళ్ళు బ్రతికినవాడు 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు కష్టాలు పడ్డా చిట్ట చివర ఒక్క సెకండ్లోనైనా సంతోషాన్ని పొందుతాడు. పొందకుండా మాత్రం ఎవడూ దుఃఖంతో వెళ్ళిపోడు. అది మర్త్యలో ఒక లక్షణం. రెండూ అనుభవించాలంటేనే ఇక్కడికి వస్తారు. పూర్తిగా సుఖమే అనుభవించాలంటే స్వర్గంలో ఉంటారు. ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాలంటే కింద లోకాలకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. మోక్షానికి వెళ్ళిపోవచ్చు, స్వర్గానికి వెళ్ళిపోవచ్చు, కిందకి వెళ్ళిపోవచ్చు. త్రిపథగా నీ ఇష్టం, చేసుకున్న దాన్ని బట్టి ఎటన్నా వెళ్ళిపోవచ్చు. అందుకే మనుష్య జన్మ గొప్పది మర్త్యలోకంలో. అందుకని ఇక్కడికి వచ్చినటువంటి మనుష్యులు మాత్రం కర్మల చేత మళ్ళీ పాపపుణ్యములను సంపాదించుకుంటూ ఉంటారు. అట్లాగే దుఃఖాన్ని అనుభవించి చేసిన పాపాన్ని పోగొట్టేసుకుంటారు, సుఖాన్ని అనుభవించి చేసుకున్న పుణ్యాన్ని పోగొట్టేసుకుంటారు. రెండు పోతుంటాయి, రెండు కొత్తగా మళ్ళీ వస్తూ ఉంటాయి. అది ఎన్ని చేరిపోతుంటాయో ఆ లెక్కలు ఆయనకు ఒక్కడికే తెలుసు. ఎవడు కట్టలేడు ఆ లెక్క, ఆయనే కడతాడు. కట్టి అన్నీ రాసుకుంటూ ఉంటాడు. అంత ఖాళీ ఉండదు ఆయనకి. అందుకే గబుక్కుని పిలిస్తే వచ్చేసా ఏమిటో ఆయన ఏం కనపడ్డావు. ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకోవద్దు. ఇన్ని పనులున్నవాడు ఎన్నటికో కనిపించు నన్నమాట మీరు నమ్మకున్నారయా, ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపక ఉన్నాడయా అని జానపదులు పాడతారు కదా. అందుకని అన్ని పనులు ఉంటాయి ఆయనకి. అయితే ఇందులో
తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అంతవరకు బాగుంది కానండి, మరి మనం కర్మ చేయకుండా ఉండలేం కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, మరి మనం నిర్లేప ఎలా అవుతాం, మనకి కర్మ అంటకుండా ఎలా ఉంటుంది అంటే కర్మ అంటకుండా ఉండేటటువంటి స్థితిని పొందడానికే తామరాకు మీద నీటి బొట్టు అంటారు. ఒకటో మార్గం ఏమిటి అంటే నాకు విహిత కర్మాచరణమును చేయటు యందు అనురక్తి, ఈశ్వరుడు ఏం చేయమన్నాడో అది చేస్తూ ఉంటాను, కానీ దాని వలన నాకు ఏ పుణ్యమూ అక్కర్లేదు. త్రికరణ శుద్ధిగా చేసేసి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు వదిలిపెట్టేశాడు. అప్పుడు అనుభవించడానికి ఏముంది అక్కడ? ఏం లేదు. మరి చేసింది ఏమవుతుంది? చిత్తశుద్ధికి కారణం అవుతుంది. నేను తరచుగా మీతో అంటూ ఉంటాను, నేను మీకు చింతపండు, ఉప్పు, మిరపకాయలు, కాస్త కరివేపాకు, కొంచెం నీళ్లు ఇచ్చారనుకోండి, నేను చారెట్టుకుంటానండి అన్నారనుకోండి, పెట్టుకోండి, పెట్టుకొని తాగండి, కడుపు నిండుతుంది. నేను ఇవి చారు పెట్టుకోను అని మీ దగ్గర ఉన్నటువంటి పాత్రని వాటితో రుద్దారు, కడిగారు. ఇప్పుడు పాత్రకి ఇంతకుముందు అడ్డొచ్చినటువంటి మలినం తొలగిపోయి తల 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 మెరిసింది. మీరు కొత్తగా మెరుపు తెచ్చారా? మెరుపు గడ్డొచ్చిన మలినాన్ని తొలగించారా? మలినాన్ని తొలగించారు. ఇప్పుడు మీరు చేసిన మంచి పనుల వలన నాకు పుణ్యం అక్కర్లేదు. పుణ్యం వస్తే ఏమవుతుంది? ఓ సుఖం వచ్చి తప్పోతుంది. నాకొద్దు, నేను మీకే అర్పించేస్తున్నాను, చేయించిన మీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? చిత్తశుద్ధిని ఇస్తాడు. అంటే మనసుకు అంటుకున్న మాలిన్యాన్ని తొలగించేస్తాడు. దాన్ని అడ్డుపెట్టి తొలగిస్తే ఏమవుతోంది? అంటుకుంటోంది ఆ పుణ్యం మీకు. మీరు చేసిన పుణ్యకార్యాలు మిమ్మల్ని అంటుకున్నాయా? ఒక పెద్ద పదవిలో వారం రోజులు ఉన్నారనుకోండి, 15 సంవత్సరాలు చేసిన పుణ్యం వెళ్ళిపోవచ్చు. అయిపోయింది, ఉన్నారుగా వారం రోజులు చాలా పెద్ద పదవిలో, సరిపోయింది అక్కడతో. మామూలుగా అయితే కట్టెల్లో కాలుతాడు, గంధపు చెక్కల్లో కాలాడు, అయిందిగా. ప్రత్యక్ష ప్రసారంలో చూపించారుగా భౌతికాయం వెళ్ళడం. అంత గొప్ప పదవిలో ఉన్నావుగా, ఆ భోగం అనుభవించావుగా, చేసిన పుణ్యం అక్కడ సరిపోయింది. ఈశ్వర నాకు వద్దావేమి, నాకు ఏ పుణ్యం నువ్వు చేయించావు దాన్ని నీకు ధారపోసేస్తున్నా. ఇప్పుడు అంటుకుందా? అంటుకోలేదుగా మీకు. ఇక దాన్ని అనుభవించడానికి పునర్జన్మేది? నిర్లేప, మీరు అదేగా అయ్యారు. అది లేనిపోని ఇబ్బందిరా బాబు. ఈ పుణ్యం అంతా ఏం చేసుకుంటాను? కట్టకట్టుకుని నెత్తి మీద ఎట్టుకుని మళ్ళీ వచ్చే జన్మలో బంగారు గొలుసులు, ఎక్కడో మళ్ళీ ఏదో చెయ్యాలి. కాకపోతే పెద్ద అధికార పదవో, ఏదో విద్వాంసుడో, ఏదో గండపెండేరాలో, సత్కారాలో, సన్మానాలు. భగవంతుడికి మాత్రం దూరం ఇవన్నీ ఉంటాయి. ఏమిటి వాటి వల్ల నీకు? ఏమిటి ఆ సంతోషం అంటావా? నాకొద్దు. ఏమంటుకుంది నీకు? పాపం. అసలు చేస్తే కదా, ఈశ్వరుడున్నాడన్న భక్తితో దాని జోలికి వెళ్ళలేదు. అదేమంటుకుంది నిన్ను? పోనీ చేసావు, తెలిసో తెలియకు. నీ పశ్చాత్తాపం తీసేసింది, ప్రాయశ్చిత్తం తీసేసింది, ఈశ్వర భక్తికి అడిగేసింది. అప్పుడు నిర్లేప. నీకు పాపం ఉందా, పుణ్యం ఉందా? ఏం లేదు. కానీ ఎవరికి దగ్గరయ్యావు? ఈశ్వరుడికి దగ్గరైపోయావు. ఎందుకని? నీకు ఇచ్చిన చింతపండు, మిరపకాయలు పాత్రతో అయ్యావు, చారు పెట్టుకోలేదు. అంటే పుణ్యం సుఖం కోసం కాదు, చిత్తశుద్ధి కోసం. అప్పుడు ఏమైంది? ఆయనే పాయసం పోశాడు. అదే జ్ఞానం. ఆ జ్ఞానం మోక్షానికి కారణం, విడుదలకి కారణమైపోయింది. అంటే దాని అర్థం ఆవిడ నిర్లేప అయి ఉండడం కాదు, నీకు కూడా కర్మ అంటుకోకుండా ఉండడానికి మార్గం ఆవిడ చెప్తోందా? ఆ మార్గమును చెప్పి అనుష్ఠించేటట్టు అనురక్తిని కూడా ఇవ్వగలిగిన తల్లి ఎవరంటే ఆవిడే. అప్పుడు నిన్ను కడిగేస్తోంది, నిన్ను తనకి దగ్గర చేసేసుకుంటోంది, ఆవిడ నడిపించేస్తోంది అలాగా. అది ఆవిడ యొక్క గొప్పతనం. అందుకే పైకి చూస్తే ఆయన కూడా సంసారంలో ఉన్నట్టు ఉంటాడు, ఆయన కూడా చాలా కష్టాల్లో ఉన్నట్టు, ఆయన కూడా సంతోషాలు పొందినట్టు, ఆయన కూడా సుఖాలు పడినట్టు, ఆయనకి వ్యామోహాలు ఉన్నట్టు ఉంటాడు. నిజానికి ఉన్నాయనుకుంటున్నారా?
ఆయనకి ఏం లేవు. శవాన్ని కాల్చినా అగ్నిహోత్రమే, హోమంలోనైనా అగ్నిహోత్రమే. శవాన్ని కాల్చింది కాబట్టి అగ్నిహోత్రం అపవిత్రమైందని మీరు అనగలరా? అది అగ్ని, అది అపవిత్రం కాదు, దానికి అంటదు. ఎందుకంటే అది అగ్నిహోత్రం కాబట్టి, అంతే, దానికి ఇంక అంతకన్నా జవాబు లేదు. ఈశ్వరుడు కూడా సంసారమునందున్నట్టే ఉంటారు కొంతమంది, కానీ నిరంతర భగవద్ధ్యానమునందు చేరిపోయి ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి జ్ఞానికి ఇక కర్మ అంటుకోదు, ఇక ఆయన్ని అంటదు. ఎట్లా అంటదు? అదే భాగవతం 10వ స్కంధం. భిద్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టి పరావరే. కృష్ణ పరమాత్మని తెలుగు భాగవతం అయితే గుండెల్లో పెట్టుకున్నాడు, గుండెల మీద పెట్టుకున్నాడు వసుదేవుడు. యమునా నది సూర్యపుత్రి, ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు. గంగ అయితే వెనక్కి వస్తుంది, ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి కాలాన్ని దాటడం యమున దాటడం అంటే. అందుకే యమున ఒడ్డునే చేస్తాడు రాసలీల. కృష్ణుడిని తల మీద పెట్టుకుని దాటిపోయాడు, అమ్మవారిని తల మీద పెట్టుకుని ఇటు వచ్చేసాడు. వసుదేవుడు లోపలికి వచ్చేసాడు, తలుపులు పడిపోయి, గొలుసులు పడిపోయి, తాళాలు పడిపోయి. వసుదేవుడికి మరి బంధనాలు ఉన్నాయిగా, గొలుసులు, కాళ్ళు చేతులు కట్టేశాడు కంసుడు, అవి తగులుకోల, అవి మాత్రం వసుదేవుడిని పట్టుకోలేదు. మరి అదేమిటి? కృష్ణుణ్ణి నందవ్రజంలో పెట్టేశాడు, యోగమాయని తల మీద పెట్టుకున్నాడు, మళ్ళీ యమున దారిచ్చేసింది. ఆ శౌరికి తెరవసకెను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయకు యమునమును సీతేశునకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతన గారు. అంత వరదలతో ఉన్న యమునా నది దారిచ్చేసింది కాలం. వచ్చేసాడు మళ్ళీ మధురా నగరానికి. కంసుడి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు, అన్ని తలుపులు పడిపోయి, గొలుసులన్నీ పడిపోయి, తాళాలన్నీ పడిపోయి, కారాగారంలోకి వెళ్ళిపోయాడు, తలుపులు మూసేసుకున్నాయి. తీసుకొచ్చిన యోగమాయను అక్కడ పడుకోబెట్టేశాడు, ఆయన వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు అప్పటి వరకు ఆయన్ని కట్టిన బంధనాలు ఉన్నాయి కదా, అవి ఆయన్ని కట్టలేదు. ఆయన ఏం చేశాడు? తనే తగల్చుకున్నాడు. అది చమత్కారం. ఆ తగల్చుకోవడాన్ని పోతన గారు అద్భుతంగా వర్ణించారు. ఆయన అన్నారు, పదముల సంఖ్యల నిడుకొని మదితలకుచు శూరసుతుడు ముందరవోలెన్ బెదురుగల రీతి దేహము కదిలించుచు నొరిగియుండే గరువరతమునన్. ఆయన కాళ్ళకి చేతులకి వేసినటువంటి బంధనములు ఇనప గొలుసులో ఆయనకి తగులుకోలేదు, ఆయనే తగల్చుకున్నాడు. తగల్చుకుని కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? ఏదో బెదురుగల రీతి, భయపడిపోతున్నట్టు, కంసుడు వచ్చేస్తాడన్నట్టు, నిజంగా ఆ కొడుకు మీదో కూతురి మీదో వ్యామోహం అన్నట్టు, ఆ పిల్ల ఏమైపోతుందో అని బెంగెట్టుకున్న వాళ్ళ, పుట్టిందని సంతోషపడిన వాడిలా కనపడుతున్నాడు. నిజానికి ఆయనకి తగులుకున్నాయా, ఆయన తగిలించుకున్నాడా? ఆయన్ని తగులుకోవాలా, ఆయన తగిలించుకున్నాడు. తామరాకు మీద నీటి బొట్టు. అందుకని ఇక స్పృశించం. ఎందుకని? ఒకసారి కృష్ణ పరమాత్మని యోగమాయ ఇద్దరు వేరు కాదు, ఒకటే. అందుకే కృష్ణుడిని పెట్టుకున్నా యమున దారిచ్చింది, యోగమాయని పెట్టుకున్నా దారిచ్చేసింది. ఒకసారి ఇక్కడ పరమేశ్వరుణ్ణి ధరించేసిన వాడికి, ఆ అనుభూతి పొందేసిన వాడిని ఇక అంటుకోవడానికి ఏముండవు. విరుద్ధ ధర్మం అంటారు. మీరు ఓ దీపం వెలుగుతోందనుకోండి, నీళ్లు చల్లారనుకోండి, దీపం ఏమవుతుంది? నిధనం అయిపోతుంది. కార్చిచ్చు అట్టుకుందనుకోండి, మీరు నీళ్ళు అట్టుకెళ్ళి చల్లారనుకోండి, ఏమంటే దీపం అయితే నిధనమైంది, మంట ఆరదం ఏమండి అంటే నీళ్లు కాలిపోతాయి. అది నీళ్లు కాలిపోవడం ఏంటి అంటే, నిప్పు నార్పవలసిన నీరు నిప్పు చేత కాలిపోయింది. అది ఏమైంది మరి? ఆ భౌతధర్మం ఏమైంది? కాల్చేదాన్ని ఆర్పవలసింది కాలిపోవడం ఏమిటి? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః. ఆయన రగిలిపోతున్న జ్ఞానాగ్ని, అది భౌతిక శరీరం కాదు. ఆ స్థాయిలో ఉన్నవాడిని అంటడానికి వీల్లేదు. అగ్నిహోత్రం దగ్గరికి చెదలు ఎలా పెడతాయి? అది తగిలించుకున్నదే, తగులుకున్నది కాదు. ఆయనని తగులుకోవడం ఉండదు, ఆయనని తగిలించుకున్నాడంతే. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడు నిర్లేప
ఆయన అంతే అమ్మవారిలాగే. అంటే చేరిన వాళ్ళు ఉన్నారా? అందులో భాగవతంలో వసుదేవుడేనా? ఆయనేనా ప్రత్యక్షంగా ఉదాహరణ? మీరు పురాణాలు పరిశీలిస్తే ఇట్లాంటి వారు మీకు ఎందరో కనపడతారు. భగవాన్ రమణుల దగ్గరికి ఒకడు, భగవాన్ రమణులు అంటే అరుణాచలం, ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు. నాకు చాలా బెంగగా ఉంది, చాలా బెంగగా ఉంది అని మొదలెట్టాడు. ఎందుకు బెంగ? చాలా పాపాలు చేశాను, చాలా పాపాలు చేశాను. సరే, బెంగ పెట్టుకోకు, భగవన్నామం పట్టుకో, కాలిపోతాయి అన్నీ విని ఆఖరణ అన్నాడు, నా పాపాలు మీరు పుచ్చేసుకోకూడదా అన్నాడు. ఇచ్చేసేయి, పుచ్చేసుకుంటాను అన్నారు ఆయన. నిజంగానా? ధారపోహేస్తానన్నాడు. ధారపోసేయి అన్నాడు. ఆయన చేయబట్టారు. వీడు సమంత్రకంగా ధారపోహేశాడు. నేను చేసిన సమస్త పాపములు మీకు చెందుగాక, పుచ్చుకున్నాను, నేను తీసేసుకున్నాను అన్నాడు. నేను ఇందాక ఏం చెప్పా? కార్చిచ్చు మీద నీళ్లు చల్లితే ఆయన పుచ్చుకుంటే కాలిపోవాలి తప్ప ఆయన్ని బాధిస్తాయా? సాధ్యమా? ఇంకా నిర్లేపా. ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయినవారు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వారు ఆయనకి సంతోషం ఏమిటి, ఆయనకి దుఃఖం ఏమిటి? కాదు, ఎవరినో సంతోషపెడుతున్నారు, ఎవరినో బాధ పెట్టడం ఎప్పుడూ ఉండదు. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. సమాన స్థాయిలో అన్నిటినీ స్వీకరించగలరు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇక అంటడం ఎలా సాధ్యం అవుతుంది? ఆ స్థాయికి చేర్చి అంటుకోకుండా చేయగలరు ఆవిడ. ఆ జ్ఞానం ఇచ్చి ఆ స్థాయికి చేర్చింది అనుకోండి, ఆయనకి ఏమంటుకుంటుంది? ఇంకా అంటుకోవడానికి ఏముంది? చేతికి నూనె రాసుకున్నవాడు పనసతంలో తీశాడనుకోండి, పాలు అంటుకుంటాయా? నూనె రాసుకొని వాడికి అంటుకుంటాయి పాలు జిగురును. నూనె రాసుకున్నవాడికి ఎలా అంటుకుంటాయి? అంటుకునే అవకాశం లేదు. జ్ఞానము అమ్మవారి అనుగ్రహం చేత పొందినటువంటి వాడికి ఇక పాపపుణ్యములు అంటుకునే ప్రసక్తి లేదు. రెండూ అంటుకోవాలి. అదే భాగవతంలో చాలా చమత్కారమైనటువంటి స్థితిలో చూపించారు. కుచేలుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలుణ్ణి కొన్ని ప్రశ్నలు వేశాడు. వేయడంలో పోతన గారు పరమాద్భుతమైనటువంటి స్థితిని తీసుకొచ్చారు. తీసుకొస్తూ అన్నారు, బ్రాహ్మణోత్తమ, కృష్ణుడు కుచేలుణ్ణి అడుగుతున్న పద్యం, బ్రాహ్మణోత్తమ వేదపాఠల లబ్ధ దక్షత గల చారు వంశంబు వలన పరిణయంబైనట్టి నీ భార్య సుశీల వర్తనముల భవత్ సదృశయగునే. ఓయ్ కుచేలా, మీ ఆవిడ సుశీల, చాలా మంచి శీలము కలిగినది, స్వభావము కలిగినది. ఆమె బాగా వేదం చదువుకున్న వారి కుటుంబంలో పుట్టిన పిల్ల అని నేను విన్నాను. అన్ని విధాలా నీకు సమానమైనదేనా? నిన్ను అనువర్తిస్తుందా? భవత్ సదృశయగునే. తలప, తలప అంటే ఆలోచిస్తే, చూస్తే కుచేల, గృహక్షేత్ర ధన దారా పుత్రాదుల ఎందు నీదు చిత్తము చెందకుండుట తోచుచున్నది. దేనికి పంపించింది మీ ఆవిడ? సంపదల కోసం పంపించింది. ఇక్కడికి వచ్చి నువ్వేం చేసావు అనలేదు. అనకుండా తలప, ఓ కుచేల, నీకు ఐశ్వర్యం మీద కానీ, ఆస్తి మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, ఇళ్ల మీద కానీ, ధనం మీద కానీ, దేని మీద నీకు వ్యామోహం లేదు. అప్పుడు నువ్వు చేసే పనుల వలన ప్రయోజనం? నాకు ఇది కావాలన్న కోరిక నీకేం లేదు. ఆఖరికి అలా ఏదైనా ఉంటే అది నీకు భరించలేందే కానీ నీకు సంతోషించేది మాత్రం కాదు. అది నీకు సంతోష కారణం కాదు. అంటే ఏ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు కుచేలుడు? తలప, గృహ క్షేత్ర ధన దార పుత్రాదుల యందు నీదు చిత్తము చెందకుండుట తోచుచున్నది. ఏనుతిది లోక సంగ్రహార్థంబు కర్మాచరణంబు చేయు గతి. ఓయ్ కుచేల, నేను కూడా పూజ చేస్తానోయ్, నేను సంధ్యావందనం చేస్తాను, నేను కూడా దేవాలయాలకు వెడతాను, నేను కూడా మహాత్ములకి కాళ్ళు ఎత్తుతూ ఉంటాను. ఎందుకు చేస్తానో తెలుసా? కృష్ణుడు చేయలేదుగా, మేమెందుకు చెయ్యాలంటారేమోనని లోకం కోసం చేస్తాను. ఎంత గంభీరమైన మాట చెప్తున్నాడో చూడండి. నేను సైతము లోక సంగ్రహణార్థంబు చేయు పగిది
మనంబున కామమోహితులు కాక కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళకి అసలు ఏ కోరిక ఉండదు, ఏమీ లేదు. ఇక ఇది చేస్తున్నాను నాకు ఇది వస్తుందా అన్న ఆలోచన వాళ్ళకి ఇక లేదు, అది కాలిపోయింది, అది బూది అయిపోయింది. ఇక వాళ్ళకి ఇది కావాలన్నది అసలు లేనే లేదు, అసలు ఆ ఆలోచనే లేదు. మనంబున కామమోహితులు కాక ఏ కోరికలు లేకుండా అర్థిమయుక్త కర్మంబులాచరించి, మరి ఎందుకు చేస్తుంటారు మంచి పనులు? నా కర్తవ్యం చేయాలి, కర్తవ్యం కోసం చేస్తాడు అంతే. నేను ఇది చెయ్యడం నా కర్తవ్యం అంతే, అంతవరకే. అంతకన్నా ఇది చేశాను కాబట్టి నాకు ఇది కావాలన్న కోరిక ఆయనకేం లేదు. అర్థిమై యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు వాసి, ఇది వస్తే నాకు ఇది వస్తుంది, ఇది వస్తే నేను ఇది సంతోషిస్తాను, నేను ఇది కూడబెడతానన్న కోరికలు ఆయనకి ఏమీ లేవు. అన్ని ప్రకృతి సంబంధములు దాటిపోయాడు. భవ్యనిష్ట తవిలియుందురు కొందరుత్తములు భువిని. వాళ్ళు భవ్యనిష్ట తవిలి ఉన్నారు అంటే వాళ్ళు అవన్నీ చేయడానికి కారణం ఏమిటంటే భగవంతుడు అలా చేయమన్నాడు, చేస్తున్నానంతే. నేను చేయమన్నానని చేస్తున్నాడంతే తప్ప నా కోసం ఇందుకు ఇది నేను చేస్తున్నానని వాడు చేయట్లేదు. అప్పుడు వాడిని ఏమంటుకోవాలి? ఎందుకు అంటుకోవాలి? ఏ కోరిక ఉందని అంటుకోవాలి? ఏ ఫలితం ఆశించాడని అంటుకోవాలి? ఆయన చేసినవి ఎన్ని గొప్పవైనా ఆయనకు అంటుకున్నది లేదు, ఆయనకి ఏది అంటుకున్నది లేదు. ఏది అంటుకున్నది లేని వాడు దేనికోసం మళ్ళీ రావాలి? అంటే కర్తవ్యతానిష్టతో చేయగలిగిన స్థితి, అటువంటి భవ్యనిష్టని కొందరు పొందుతారు. ఆ పొందిన వారు ఉన్నారే వారు ఇక రారు. అంతేకాదు, భగవద్గీతలో గీతాచార్యుడు ఇంకొక అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేశాడు. నిర్లేప, చేసిన కర్మ అంటుకోకుండా ఉండడం అన్న విషయం మీద ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, జన్మకర్మచమే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్నైతి త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, భగవంతుడు కూడా ఇన్ని అవతారాలు తీసుకున్నాడు కదా, ఇన్ని మాటలు వచ్చాడు కదా, ఆయన ఏం చేశాడు? వచ్చి ఎంత మహోపకారం చేశాడు, ఎన్ని గొప్ప విషయాలు చెప్పాడు, ఎన్ని గొప్ప విషయాలు చేశాడు. ఆయన చెప్పింది నేనేం చేస్తున్నాను? ఆయన అనుగ్రహంతో నేను రాకుండా ఉండడం ఎలా అని ఎప్పుడూ నా అవతారాల గురించి, నేను ఏ అవతారాలుగా వచ్చానో అందులో ఏ రాగద్వేషాలు లేకుండా, నేను ఎన్ని రూపాలతో వచ్చానో అవన్నీ చదువుకుంటూ ఉంటాడు, మురిసిపోతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, పాడుకుంటూ ఉంటాడు. అదే పనిగా నేను ఎన్ని రూపాలుగా ఎన్ని అవతారాలుగా వచ్చానో వాటి గురించి పరవశించిపోతూ ఉంటాడు. పరవశించిపోయి అవన్నీ నాలా కర్మ ఫలితాలను అనుభవించడానికి వచ్చిన జన్మలు కావు, లోకోద్ధరణ కొరకు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ వచ్చినటువంటి అవతారాలవి అని నన్ను కీర్తిస్తూ పొంగిపోతూ ఉంటాడు. జన్మకర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఆ తత్వం తెలిసి పొంగిపోతూ అవే చదువుకుంటూ అవే చెప్పుకుంటూ అదే పరవశంలో ఉన్నవాడు ఉన్నాడే, త్యక్త్వా దేహం, వాడు అదే తెలుసుకుంటూ ఉంటాడు. వాడికి అదే పెద్ద ప్రీతి అయిపోతుంది. అయిపోయి ఆఖరిన ప్రాణం పోయే ముందు ఆఖరి ఆలోచనలో కూడా అదే ఆలోచిస్తాడు. నా జన్మకర్మల గురించి ఆలోచించిన వాడు ఎవడున్నాడో వాడికి ఇక జన్మ కర్మ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దాని సంఘం అటువంటిది. త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. వాడిక పునర్జన్మ ఎత్తాడు, నా యందు ఐక్యమైపోయాడు. అంటే నువ్వు నిర్లేప కావాలంటే ఎవరు నిర్లేపాయో ఆవిడ గురించి బాగా చదువుకో, ఆవిడ గురించి బాగా తెలుసుకో. అదే నిన్ను ఏది అంటుకోకుండా ఉండే స్థితికి చేర్చేస్తుంది. ఆ పరిష్కారం గీతాచార్యుడు చూపించిందేనా? జన్మకర్మచమే దివ్యం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. ఒకసారి శరీరం వదిలిపెట్టేశాడా ఇక మళ్ళీ శరీరంలోకి రాడు. కాబట్టి నిర్లేప
ఆ తల్లి ఏం చేస్తోంది అంటే కేవలం ఆవిడ కర్మ అంటుకోకుండా ఉండిపోవడం కాదు, ఏ కర్మ అంటకుండా ఉండేటటువంటి స్థితికి మనని పెంచగలదు, పెరగడానికి కావలసిన మార్గం చెప్పగలదు, మార్గమునందు ఊంచుకోలేక ఆవిడికే చెప్తే ఆవిడే లాగి పైకెత్తగలదు. ఇంకా ఏం చేయాలి? కాబట్టి నిర్లేప ఆవిడికే అన్వయమా, ఆవిడ మనని కూడా ఉద్ధరించగలదని అన్వయమా అంటే మనని కూడా ఉద్ధరించగలదు. అంత గొప్ప తల్లి. వాళ్ళు ఇంకొక నామం చెప్పి పూర్తి చేస్తాను. నిర్మల. ఆ తల్లి యందు ఏ మాలిన్యము లేదు. మరి మనకి మాలిన్యం ఆవిడికి లేదు అనగానే అబ్బా చాలా గొప్ప అండి అని వదిలేయడానికే. ఆవిడికి లేనిది ఏమిటి, మనకు ఉన్నది ఏమిటి అంటే ఆవిడికి మాలిన్యము లేదు, మనకి మాలిన్యం ఉన్నది. ఏం మాలిన్యం ఉన్నది అంటే 3 రకముల మాలిన్యములు ఉన్నాయండి. ఆణవమలము, పంచభూతాలు. బ్రహ్మాండంలో పంచభూతాలు ఉంటాయి, ఇందులో పంచభూతాలు ఉంటాయి. అక్కడ పృథివీ మట్టి, ఇందులో మట్టి. ఎంత రుద్దుకున్నా ఎంత స్నానం చేసినా మళ్ళీ ఇలా అంటే మట్టి వస్తుంది. ఇందులో మట్టి ఉంది, బయట మట్టి ఉంది. అక్కడ నీళ్లు ఉన్నాయి, ఇందులో నీళ్లు ఉంటాయి. నీళ్లు తరిగిపోయాయి అనుకోండి ప్రమాదం కదా, దాహం వేస్తుంది, స్పృహ పడిపోతాడు. అసలు నీటి వలననే ప్రాణములు ఉంటాయి. ఆపో వా ఇదగం సర్వం అమృతం వా ఆపహ అని కదా వేదం. ప్రాణం పోతుంటే ముఖం మీద నీళ్లు చిలకరిస్తే మళ్ళీ స్పృహ వస్తుంది. ప్రాణములను తేగలిగినవి నీళ్లే. కాబట్టి బయట నీళ్లున్నాయి, ఇందులో నీళ్లున్నాయి. బయట గాలి ఉంది, ఇందులో గాలి ఉంది. బయట వేడుంది, ఇందులో వేడుంది. ఆ వేడి తగ్గినా ప్రమాదం, వేడి పెరిగినా ప్రమాదం. వేడుంది, అందులో ఆకాశం ఉంది, ఇందులో ఆకాశం ఉంది. బయట పంచభూతాలు, ఇందులో పంచభూతాలు. బ్రహ్మాండంలోంచి పిండాండం వస్తుంది. ఈ పిండాండం మళ్ళీ చివరి బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఆణవమలము అవి లేకుండా ఇది ఉండదు. మరి ఆయన అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది శివుడి గురించి మాట్లాడుతూ. అది అప్రాకృత శరీరం, అది పంచభూతముల చేత నిర్మాణమైనది కాదు. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరి అంటారు శంకరాచార్యుల గారు. అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరముల యొక్క సమామ్నాయ స్వరూపము అమ్మవారే. మధ్యకూట స్వరూపిణి. ఆ మధ్యకూటం, పైకూటం, కింది కూటం, మంత్రములో ఉండేటటువంటి అక్షరముల యొక్క కూటములు ఆమె రూపంగా, మంత్రస్వరూపంగా ఆవిడ మారిందా? ఆవిడే తన యొక్క ఇచ్ఛని బట్టి రూపాన్ని పొందుతుంది. బాలగా ఉంటుంది, కుమారిగా ఉంటుంది, సువాసినిగా ఉంటుంది, అనేక రూపాలు పొందుతుంది. కాబట్టి ఆవిడ ప్రాకృత శరీరం, మనలా ఆణవ మలం ఆవిడికి లేదు. పంచభూతముల చేత ఆమె శరీరము తయారు కాదు. 2, మనకి కార్మిక మలం ఉన్నది. కార్మిక మలము అంటే చేసినటువంటి కర్మలు, పుణ్యమో పాపమో చేశాం గత జన్మలలో. ఆ చేసినటువంటి పాపపుణ్యములు అనుభవించడానికి ఇప్పుడు శరీరంతో వచ్చావు. అవి అనుభవించాలి అంటే శరీరం లేకుండా ఎలా అనుభవిస్తావు? పాపం ఉంది, దానికి ఫలితం దుఃఖం. దుఃఖం అనుభవించాలంటే శరీరం ఉండాలి. నిష్కారణంగా ఏ కుక్క మీదో రాయి విసిరో దాని మోకాలు దెబ్బతింది, ఏడిచింది కుయ్యోమని. ఆ బాధ, ఆ పాపం పోగొట్టుకోవాలా? ఈ జన్మలో నీకు మోకాళ్ళ నొప్పులు రావాలి. అక్కడితో పోయింది ఆ పాపం. ఎవరికో ఏదో పెట్టావు, నిన్ను ఎక్కడ ఎవరు చూసినా ఏదో నీకు ఇస్తూ ఉండాలి, నీ దగ్గర తినడానికి లేకపోవడం అన్నది లేకుండా ఈ జన్మలో సమృద్ధిగా ఉండాలి. పుణ్యానికి ఫలితం అనుభవించేయాలా? ఈ 2 అనుభవించాలంటే శరీరం ఉండాలా? అందుకు శరీరం వచ్చింది. చేసిన పాపపుణ్యములకు ఫలితాన్ని అనుభవించడానికి శరీరం పొందావు. ఆవిడికి పాపమే ఉంది, పుణ్యమే ఉంది, శరీరం పుచ్చుకోవడానికి కాదు, ధర్మ సంస్థాపన కోసం వచ్చింది. ఏ రూపంలో తాను వస్తే కార్యం నెరవేరుతుందో ఆ రూపాన్ని ఆవిడ పుచ్చుకోగలదు. అలా నేను పుచ్చుకోగలనా? సాధ్యమా? అదే జన్మకర్మ చమే దివ్యం. అది ఆలోచిస్తూ ఉండడమే మోక్షానికి కారణం అన్నాడు గీతాచార్యుడు. ఆవిడ ఎప్పుడు ఏ రూపంలో వస్తే పని అవుతుందో ఆ రూపంలో వస్తుంది. అరుణాసురుడు అని ఉన్నాడు, ఆ రాక్షసుడిని చంపాలంటే 9 రూపంలో రావాలి. భ్రమరాంబగా వచ్చింది, 9గా వచ్చింది. ఒకప్పుడు ఇక వండుకోవడానికి కూడా సమయం లేదు, పంట పండడానికి కూడా. అప్పుడు శాకాంబరి అయి తనంత తాను ఒళ్ళంతా కాయలు, పళ్ళు, ఆకుకూరలు అన్నిటితో వచ్చింది, వచ్చి ఇచ్చింది. ఎప్పుడు ఏది అవసరమో దానికి అనుగుణంగా రూపాన్ని పొందుతుంది ఆవిడ. అంతేకాని చేసిన కర్మల వలన వచ్చిందా, పాపపుణ్యాల వలన రూపం వచ్చింది ఆవిడికి? లేదు. అందుకని ఆవిడికి కార్మిక మలం లేదు, మాయిక మలము. మనకి మాయ,
త్రిగుణములు ఎప్పుడు సత్వరజస్తమో గుణాల్లో తిరుగుతుంటాం. ఇవి దాటితే అప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటిపోతే తురీయం శుద్ధ సత్వం. 4వ దానికి అడిగితే శివానుగ్రహం త్రిపురాసుర సంహారం. 3 దాటిపోయావు, త్రిపురాసుర సంహారం జరిగిపోతే 4వ దాంట్లోకి వెళ్ళిపోయావు. స్థూల సూక్ష్మ కారణ శరీరములు దాటిపోతే మహాకారణ శరీరమునందు ప్రవేశించావు. అప్పుడు శివానుగ్రహం. చిత్రం ఏంటంటే 3 మీద తిరిగితే ఆవిడే, 3 దాటిస్తే ఆయన. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. ఆ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరుడు ఆది దంపతులు. అది చమత్కారం. ఆయన అనుగ్రహం కలిగితే ఆవిడ పని తిప్పవలసిన అవసరం ఆవిడది పూర్తయిపోయింది. ఆవిడ అనుగ్రహం కలిగిన తిరగవలసిన అవసరం పోయింది, ఆయనలోకి కలిపేస్తుంది. వాళ్ళిద్దరు అది దాంపత్యం. అందుకని కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. నతి అంటే నమస్కారం, ఇయం ఇది అగుచున్నది. అంతటి ఆది దంపతులు కాబట్టి వాళ్ళకి కార్మిక మలం ఏది? చేసిన కర్మల వలన శరీరము పొందడం అన్న మాట ఎక్కడుంది? లేదు. మాయిక మలం ఏది? మాయలో తిరగవలసిన అవసరం వాళ్ళకేముంది? ఏది సత్యమో అని తెలియకుండా అజ్ఞానమునందుంటే ఇంతకుముందున్న నామాలు ఎలా అన్వయం అవుతాయి? నిరంజన, నిర్లేప ఇవన్నీ ఎలా అన్వయం? అందుకని ఆవిడ మాయ యందు తిరగదు, మనని మాయ యందు తిప్పుతుంది. మాయకి మనం వశపడతాం, మాయ ఆవిడికి వశపడి ఉంటుంది. కాబట్టి ఆమెకు మాయిక మలము లేదు. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అన్న 3 మలములు ఆమెకు లేవు. ఆమెకు లేవు కాబట్టి ఆమె నిర్మల. బాగుందండి. మరి మన పరిస్థితి? నువ్వు ఆవిడ పాదాలు పట్టుకో, నీకు అదే అన్వయం. ఆణవ మలము లేదు అంటే ఇక వచ్చేసావు కాబట్టి ఇది ఆఖరిసారి శరీరం వదిలిపెట్టేయడం. ఆ జ్ఞానాన్ని పొందేశాడు. జ్ఞానం పొందేసిన వాడికి ఇక సుఖదుఖములు అంటవు, పాపపుణ్యములు అంటవని ఎందుకన్నానంటే మీరు ఒక్క ఉదాహరణ చెప్తే బాగా పట్టేసుకుంటారు. ఆ జ్ఞాని ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే పక్కవాడు నిప్పితో మిలికిలు తిరిగిపోతున్నాడు అనుకోండి, అబ్బో కడుపు నిప్పి, బాబోయ్ కడుపు నిప్పి అని గిరగిరగిరగిర తిరిగేస్తున్నాడు. పక్కనున్నవాడికి అమ్మో ఎంత కడుపు నిప్పో అయిందని ఈయన కడుపట్టుకుంటాడా? ఆయనకి కడుపు నొప్పి ఈయనకి ఎందుకు ఉంటుంది? శరీరానికి బాధ ఉంటుందేమో, మనసులోకి మాత్రం బాధగా తీసుకోడు అసలు జ్ఞాని. అది మనకెలా సాధ్యం? రమణ మహర్షిలా గోచి పెట్టుకుంటే రమణ మహర్షి అవుతావా? అవలేవు. ఆ స్థాయికి వెడితే అవుతావు. అమ్మవారు అనుగ్రహించి ఆ జ్ఞానాన్ని పొందితే అవుతావు. అందుకే శస్త్రచికిత్స చేస్తానంటే మత్తు మందు ఎందుకు, కోసుకోండి అన్నారు ఆయన. అలా మనం అనగలమా? అది సాధ్యమా? అంటే జ్ఞాని కూడా ఆణవమలమును దాటిపోతాడు. ఇక ఆయనకి శరీర సంబంధం ఉండదు. ఆ తర్వాత ఒకసారి శరీరం వదిలేశాక ఇక శరీరమే లేదు. ఇక శరీరంతో రాడు. వచ్చేసాడు కాబట్టి ఆఖరిసారి ప్రారంధాన్ని అనుభవించేస్తాడు. కానీ అది మనసులోకి రాదు. ఆ కష్టసుఖాలు రాకుండానే శరీరం ప్రారంధం పూర్తయ్యాక పతనం అయిపోతుంది, పడిపోతుంది. విదేహమోక్షాన్ని పొందేస్తాడు. మళ్ళీ ఇక శరీరం లేదు కాబట్టి ఆణవమలం లేదు. కర్మలన్నీ దగ్ధమైపోతాయి. సంచితం, ప్రారబ్ధం, ఆగామి అన్నీ కాలిపోయాయి. కాబట్టి ఇక అనుభవించడానికి కర్మ లేదు, కార్మిక మలం లేదు. మాయని ఎప్పుడూ దాటిపోయాడు అమ్మవారి అనుగ్రహంతో. మాయిక మలం లేదు. ఇప్పుడు ఆవిడ నిర్మల, ఆవిడ పాదాలు పట్టుకున్నవాడు అంతే. ఆవిడికే అన్వయమని స్థుతి కాదు, ఆవిడ పాదాలు పట్టుకుంటే నీకు అదే ఇస్తుందని అన్వయం. అది చెప్పడానికే ఒక చమత్కారం ఉంది. రాగస్వరూప పాశాఢ్య, ఆవిడ పాశం వేస్తుంది, అది భక్తి పాశం లాగింది అన్నాను. ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచించండి. అది తాడే. భక్తి పాశాలని కొత్తగా ఏమి ఉండవు. భక్తి పాశాలు ఎలా ఉంటాయండి? ఎన్ని పేటలు ఉంటాయండి? దీంతో నేస్తారండి అని అడిగారు అనుకోండి, తాడు. మీరు కొబ్బరితాడంటే కొబ్బరితాడు, ఏంటి ఏదో నూలుతాడంటే నూలుతాడు. అది భక్తి పాశం ఎందుకయింది అంటే ఆవిడ చేత్తో పట్టుకు విసిరింది కాబట్టి. తాడు గొప్ప, ఆవిడ చేత్తో విసిరినందుకు గొప్ప. ఆవిడ చేత్తో విసిరినందుకు గొప్ప. ఓ చేత్తో విసిరితే భక్తి పాశమైంది, ఓ చేతిలో అంకుశం పట్టుకుంటే కోపాన్ని తగ్గించింది. అంకుశం గొప్ప, ఆవిడ అనుగ్రహం అలా వస్తుందా? ఆవిడ అనుగ్రహం అన్ని రకాలుగా వస్తుంది.
శక్తి ఆవిడిది, ఆయుధాలది కాదు నిజంగా చెప్పాలంటే కదా. ఆయుధాలది అయితే అవి అక్కడ పెట్టేసినా చేసేయాలి, ఆవిడ పట్టుకుంటేనే చేస్తాయి కదా. అంటే ఆవిడదేనా అనుగ్రహం అంతా? ఆవిడది అనుగ్రహం అయినప్పుడు నీకేది కావాలో అది ఆవిడ ఇచ్చి నిన్ను కూడా మలం లేనివాడిగా చేసేస్తుంది. ఏ విధమైనటువంటి దోషములు లేనివాడిగా చేస్తుంది. దోషాలు ఎందుకు వస్తాయి? నిర్మలంగా ఉన్నాడండి ఆయన అంటారు. అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరీశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందు నేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటాం కదా. అమలం నిర్మలం, ఏ మలం లేదు. ఏ మలం లేదన్న మాటకు అర్థం ఏమిటి? ఆణవమలం కార్మికమలం మాయికమలం దాటితే నిర్మలంగా ఉన్నారండి ఆయన. అంటే రాగము ద్వేషము లేవు, దేని మీద కోరిక లేదు, ఎవరి మీద కోపము లేదు. అప్పుడు పొంగు లేదు, కొంగు లేదు, ఏ కదలిక లేకుండా ఉన్నాడు. కదలిక ఎప్పుడు? రాగం ఉంటే కదలిక, ద్వేషం ఉంటే కదలిక. రాగము లేదు, కోరిక లేదు, కోపము లేదు, కదలికేది? లోపల మలినమేది అసలు? కోరికుంటే మలినం, అమ్మో తీరుతుందో తీరదో అని. కోపం ఉంటే మలినం, వాడిని ఎలా బాధ పెడదామని. ఏవి నిన్ను పాడు చేస్తే అవి రెండూ లేవు, ఉద్వేగం లేదు. ప్రశాంత అద్దం పెడితే ఎలా ఉంటుందో ఆ నీళ్ళు అలా ఉన్నాయి, లోపల ఏమున్నాయో కనపడుతున్నాయి. మహానందిలో సరోవరంలాగా ఏ కదలిక లేదు. ఆ స్థితిని పొందితే నిర్మలం. ఆవిడ అలా ఎందుకుంది? రాగము ద్వేషము ఆవిడికి లేవు. నీకు లేకుండా చేస్తానంటోందిగా నిర్మలం. అందుకేగా రాగము ద్వేషము లేకుండా చేయడానికి పాశము అంకుశము పట్టుకుందిగా. అవి పాశము అంకుశము గొప్పతనమా, ఆవిడ చేతుల్లో పట్టుకోవడం వల్ల గొప్పతనమా? నిర్మల అయిన తల్లి పట్టుకోవడం వల్ల ఆయుధాలకి శక్తి వచ్చింది. అయినప్పుడు ఆవిడ నీకు ఏమంది ఇవ్వాలో అది విసురుతుంది, అది అక్కడికి పోయింది. అప్పుడు నువ్వు నిర్మల, నువ్వు ఏ మలం లేకుండా హాయిగా, మలినం లేకుండా, రాగద్వేషాలు లేకుండా పరమ ప్రశాంతంగా హాయిగా ఉన్నావా లేదా? కదపగలిగినవి ఏమిటి లోకంలో? కోరిక, కోపము, ఈ రెండూ లేవు ఆయనకి. ఇంకా ఆయన్ని కదిపేది ఎవరు? ఆయన మనసుని కదిపేది ఎవరు? ఎలా? దీని చేత కదుపుతావు? సాధ్యం కాదు. కదలని మనసు శాంతికి స్థానం. ఆవిడ శాంతిమతి, ఈయన శాంతిమతి. ఆవిడ శాంత, ఈయన శాంతుడు. ఇంకేమిటి భేదమేది? ఆవిడే ఆయన, ఆయనే ఆవిడే. రాఘవనారాయణ శాస్త్రి గారే బాలయ్యే రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయనలో ఆవిడ కనపడలా? అంటే ఆ తల్లి అనుగ్రహించిన నాడు నిన్ను ఆ స్థాయికి చేర్చగలదు. అనుగ్రహించిన నాడు అన్నప్పుడు ఆవిడ చెప్పిన మార్గంలో నువ్వు ప్రయాణిస్తే ఆవిడ నిన్ను అలాగే అనుగ్రహిస్తుంది అని గ్రహించడమే లలితా సహస్రనామముల యొక్క తాత్పర్యం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.